नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। काँग्रेससाठी MLC निवडणुका प्रतिष्ठा। तेलंगणा पर्यटन महामंडळाचे अध्यक्ष पटेल रमेश रेड्डी पक्षाला हलवण्यात न घेण्याची सूचना। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस मध्ये झालेल्या आढावा बैठकीमध्ये अनेक सूचना। काँग्रेस पक्षात प्रवेशाची घाई। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली पक्ष मजबूत। निवडणुका जिंकण्याच्या उद्देशाने काम करण्यासाठी MLC बोलवले। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। आजच्या सविस्तर बातम्या। तेलंगणा राज्य पर्यटन महामंडळाचे अध्यक्ष पटेल रमेश रेड्डी म्हणाले की MLC निवडणुका आशेचा विषय नसून हा अत्यंत प्रतिष्ठा आहे। तर निवडणूक प्रचाराचा एक भाग म्हणून MLC आदिलाबादला आले। आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या अध्यक्षतेखाली प्रजासेवा भवन शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस येथे झालेल्या आढावा बैठकीला ते उपस्थित होते। सत्ताधाऱ्यांच्या MLC निवडणुकीत कोणती रणनीती अवलंबली जावी आणि त्यावर काँग्रेस पक्षाला निर्देश दिले। रेवंत रेड्डी मुख्यमंत्री झाल्यानंतर आणि काँग्रेस सत्तेत आल्यानंतर 4 संयुक्त जिल्ह्यांबाबत अधिकाऱ्यांचा काय निर्णय होणार हे पाहणार आहे। त्यामुळेच या निवडणुकीला एवढे प्राधान्य दिले गेलेले आहे। त्यांना काँग्रेसचा कारभार कसा वाटतो हे निवडणुकीतून स्पष्ट होईल असेही ते म्हणाले। BRS प्रमुखांनी KCRच्या या कुटुंबाला लाखो कोटी रुपयाची लूट केली त्यांनी तर असल्याची कठोर टिप्पणीही केली। तर त्यांनी काळेश्वर प्रकल्पाच्या नावाखाली अंधाधुंद लूट केली असे ते म्हणाले। పట్టణాధ్యక్షులు రమేష్ అన్నకు సత్కారం చేస్తారు, శాలువాతో సన్మానం చేస్తారు। చరణ్ గౌడ్ గారు, నాగరాజ్ గారు, పరమేశ్వర్ గారు రమేష్ అన్నకు సత్కారం చేస్తారు। యాదవ్ గారు అందరూ కూడా, ఆశన్న గారు, శంకరయ్య గారు, మన ఆఫీస్ ఇన్ఛార్జ్ కయ్యూ మామ, శంకరయ్య గారు, బాగా సీనియర్ నాయకులు రండి, అందరి దగ్గర కూర్చోండి। హాయ్ ఫోటో రండి, సాయిబాబు గారు అందరు రండి, ఫోటో దిగాలి। ముఖ్యంగా ఈ ఎన్నిక అనేది మనకు రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ, MPTC ఎలక్షన్స్లో కానీ, ZPTC ఎలక్షన్లలో కానీ ఈ ఎన్నికకు ముడిపడి ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలో మనం ఖచ్చితంగా గెలవలసిన అవసరం ఉన్నది। దాదాపుగా ఈ ఎన్నికలలో 52 నియోజకవర్గాలలో ఈ ఎన్నిక సంబంధించింది కాబట్టి రేపు ఒకవేళ బీజేపీలు గెలిస్తే మొత్తము బీజేపీలు గడిబిడి చేసి మళ్ళీ మీకే మొదటికి మోసం చేస్తారు కాబట్టి ఈ ఎన్నిక కోసం మీరు చాలా ఖచ్చితంగా మీరు నరేందర్ రెడ్డి గారికి ఓటేసే విధంగా ప్రయత్నం చేసి గెలిపించడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం పార్టీ నిర్మాణం కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా। ఈ MLC ఎలక్షన్లలో కూడా దయచేసి అందరం కూడా విలేజ్లకు పోదాం। మన ఆదిలాబాద్ పట్టణంలో వార్డ్ వైజ్ మన బండారి సతీష్ గారు కూడా పార్టీ నిర్మాణం కోసం బాగా కష్టపడతా ఉన్నారు। కింది స్థాయి నుంచి కూడా నిర్మాణం ఎట్లా చేయాలనేది కూడా ఆలోచన చేయాలా। అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఈ MLC ఎలక్షన్ కొట్లాడే, తర్వాత ZPTC ఎలక్షన్, MPTC ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, ఏ ఎలక్షన్ని కూడా మనం ఆషామాషిగా తీసుకోవద్దు, అవునా కాదు? పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా అనేక ఎన్నికలలో పోటీ చేసిండ్రు। వారు కింది స్థాయి నుంచి మనకు నిర్మాణం ఎట్లనో చెప్తారు। తప్పకుండా పార్టీ నిర్మాణం చేయాలా కింది స్థాయి। మీరు ఇప్పుడు ఈ 12,000 గ్రాడ్యుయేట్ ఓటర్లని కనుక మనం ఫోకస్ చేస్తే తర్వాత ఎలక్షన్లు మీకు ఈజీ అవుతాయి। వీళ్ళు మన ఓటర్లుగా మనం మలుచుకోవాలి। ఇది వ్యాపకంగా జరుగుతున్న ఎన్నిక, ఏదో ఆషామాషి ఎన్నిక కాదు। ఇది విచారవంతులు కదా, చదువుకునే వాళ్ళు కదా, మాకెందుకని చెప్పి మనం వదిలేసి ఎన్నిక కాదు।
ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల తర్వాత 4 జిల్లాలకు సంబంధించి విద్యావంతుల తీర్పును మనం చూడబోతున్నాం. అంటే ఒక రకంగా గతంలో మనకు ఉమ్మడిగా 10 జిల్లాలు ఉంటే అందులో 4 జిల్లాలలో తీర్పు ఇది. అంటే మన పరిపాలన మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మనం ప్రజల అభిమానాన్ని చూరగొన్నామా లేదా అని చెప్పి రేపు తెలుసుకునే ఎన్నిక. మరి మనం రోజు చూస్తే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే వాళ్ళ పేరు బిల్లా రంగాన్ని పెట్టిండు. వాళ్ళు నిజంగా కూడా బిల్లా రంగాలే. 10 సంవత్సరాలు దోపిడీ చేసిండ్రు. ఎక్కడనో కేటీఆర్ అమెరికాల అసలు తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు. ఆయన అక్కడ ఉన్నాయన ఉద్యమం వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి కుటుంబం 1,00,000 కోట్లకు పైగా దోపిడీ చేసింది. ఇలా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, సంతోష్ రావు కానీ విచ్చలవిడిగా దోసుకున్నారు. 7 లక్షల పైగా కోట్ల అప్పులు చేశారు. మా దగ్గర మా ప్రాంతంలో నల్గొండ జిల్లాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వరంగల్లో కడితే 1,00,000 కోట్లు పెట్టారు. 7-8 టీఎంసీలు కూడా నిల్వ ఉండలేని పరిస్థితి నీళ్ళు. మనం చూసిన మేడిగడ్డ దగ్గర ఆ కూలిపోతుంది. అలాంటి వాళ్ళు రోజు పేపర్లల్లో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది, ప్రజలలో విశ్వాసం కోల్పోతుందని చెప్పి ఒకవైపు వాళ్ళు, ఇంకొక వైపు బీజేపీ నాయకులు వీళ్ళు హామీలు అమలు చేయలేదు, ప్రజా విశ్వాసం కోల్పోతున్నారని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. మరి మనం కనుక ఎమ్మెల్సీని గెలిపించుకోలేకపోతే వాళ్ళు అన్నదే వాస్తవం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిని మనం చాలా సీరియస్గా తీసుకొని దీన్ని గెలిపించేదాకా మనం ముందు ఉండాలి. రేపు జరగబోయే ఎన్నికలలో నరేందర్ రెడ్డి గారిది 2వ నెంబర్ సీరియల్, అది కూడా అందరికి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ గుర్తులు ఉండవు. ఆ 2వ నెంబర్ దగ్గర ఆ గల్లాలలో 1 రాయాలి అంతే. మొదటి ప్రాధాన్యత ఓటు. మరి అందరికి కూడా అవగాహన ఉంది. ఇవన్నిటికి కూడా అవగాహన చేసి ఎక్కడ ఓటు కూడా మురిగిపోకుండా రెండో సీరియల్ నెంబర్ మనదని చెప్పి నరేందర్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी पक्षात प्रवेश करत पक्षाचे नेतृत्व करत आहे. टीपीसीसी सचिव करीमनगर, लायब्ररी कॉर्पोरेशनचे अध्यक्ष सत्तू मल्लेश, माजी केंद्रीय मंत्री वेणुगोपालचारी, बोथ असेंब्लीचे प्रभारी आडे गजेंद्र शनिवार यांच्या कॅम्प ऑफिसमध्ये प्रजासेवा भवन येथे झालेल्या इंडक्शन कार्यक्रमामध्ये उपस्थित होते. INTC जिल्हा अध्यक्ष कोंडुरी रवी आणि नेते सोपावार अजय यांच्यासह आदिलाबाद येथील पदवीधर आणि आदिलाबाद ग्रामीण मंडळाचे आत्राम नागेश सांगवी यांच्या नेतृत्वाखाली BRS भाजपमधील मोठ्या संख्येने ग्रामस्थ काँग्रेस पक्षात सामील झाले. कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना स्कार्फ देऊन पार्टीत आमंत्रित केले. टीपीसीसी सचिव करीमनगर लायब्ररी असोसिएशनचे अध्यक्ष सत्तू मल्लेश म्हणाले की त्यांनी सरकारच्या कल्याणकारी योजनांची माहिती दिली. त्यांना अशा सरकारला पाठिंबा द्यायचा आहे. तर पूर्वीच्या BRS सरकारने सर्व क्षेत्राकडे दुर्लक्ष केले. आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की या निवडणुकीमध्ये सर्वांनी एकत्र येऊन काम करावे आणि करीमनगर, आदिलाबाद, निजामाबाद आणि मेदक जिल्ह्यातील काँग्रेस पक्षाचे उमेदवार ही वुटकुरी नरेंद्र रेड्डी यांना मोठ्या बहुमताने विजयी करावे. तर माजी केंद्रीय मंत्री वेणुगोपालचारी, बोथ विधानसभा प्रभारी आडे गजेंद्र यांनी निवडणुकीमध्ये अवलंबल्या जाणाऱ्या रणनीतीबाबत मार्गदर्शनही केले. ఊక పౌల్ గారు, ఎర్ర ప్రమోద్ గారు, ఆత్రం విశ్వంతరావు గారు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన సాంఘిక గ్రామస్తులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. तेलंगणा पर्यटन महामंडळाचे अध्यक्ष पटेल रमेश रेड्डी यांनी आरोप केला आहे की दोन्ही भाजप BRS समान आहेत आणि दोन्ही पक्षांनी तयार केलेल्या या कठपुतळ्यांसारखे आहे. MLC निवडणुकीच्या संदर्भामध्ये त्यांनी शनिवारी आदिलाबादला भेट दिली आणि काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसमध्ये आयोजित पत्रकार बैठकीमध्ये ते बोलत होते.
त्यांचा पराभव करण्यासाठी लोपाकरींनीही भाजपशी करार करावा असे ते म्हणाले. मात्र विकास म्हणजे काँग्रेस आणि त्यांच्या सरकारच्या काळात विकास होत असल्याचे ते म्हणाले. त्यामुळेच त्यांनी पदाधिकाऱ्यांना आपले पहिले पसंतीचे मत काँग्रेस पक्षाचे मजबूत MLC उमेदवार वुटकुरी नरेंद्र रेड्डी यांना देण्यासही सांगितले. ते प्रचंड बहुमताने विजयी करावे असे ते म्हणाले. అమలు చేస్తున్న ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఈరోజు విద్యావంతుల్ని అడుగుతున్నాం, మేధావుల్ని అడుగుతున్నాం, యువకుల్ని అడుగుతున్నాం. అయ్యా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున 4 జిల్లాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. మీరు ఈరోజు చిన్న చిన్న అంటే అటు మతాన్ని రెచ్చగొట్టి కానీ, కులాలని రెచ్చగొట్టి కానీ, డబ్బుల్ని రెచ్చగొట్టి కానీ, సెంటిమెంట్లతోటి కనుక మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ జరిగే సంక్షేమ కార్యక్రమాలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సర కాలంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని ఒక లక్ష్యంతో రేవంత్ అన్న ప్రభుత్వం వెళ్తున్నది. మరి నిన్న మనం చూసినట్టయితే రేవంత్ అన్న దావోస్కి వెళ్ళి దాదాపుగా 1,80,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయని సాహసం ఈ రోజు పెట్టుబడులు ఒక అమెజాన్ వాళ్ళే 60,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. 50,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈరోజు ఆ పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ముందుకు సాగాలనంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. ఈ ప్రభుత్వం మద్దతు తెలిపిన నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోటి గెలిపించాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఇక రాష్ట్రంలో TRS BRS అనేది లేదు. వాళ్ళు బలహీన పడిపోయినరు. ఇలా వాళ్ళు పోటీ చేసే పరిస్థితులలో లేరు. వాళ్ళు ఇలా బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సిగ్గు లేకుండా పోటీ చేయడానికి కూడా ముందుకు రావట్లేరు. రోజు పేపర్లల్లా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని అంటారు. అయ్యా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు MLC ఎన్నికలల్లో మీరు ఎందుకు పోటీ చేయట్లేరు? నేను విద్యావంతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, BRS BJP 2 వేరువేరు పార్టీలు కావు. ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. 2 కూడా మ్యాచ్ ఫిక్సింగ్ తోటే ఈరోజు ముందుకు వస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏందా అంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న టార్గెట్ తోటి ఈరోజు మేము అడుగుతున్నాం, బీజేపీ నాయకులను అడుగుతున్నాం, వాళ్ళకు సిగ్గుంటే ఈరోజు బీజేపీకి అసలు ఓట్లు అడిగే అర్హత లేదు. అయ్యా మీరు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీలను అమలు చేసిందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. ఆనాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 11 సంవత్సరాలు అయింది, 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఈరోజు విద్యావంతుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసిన చరిత్ర కూడా బీజేపీ పార్టీకే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నల్లధనాన్ని తీసుకొస్తా అన్నారు, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఈరోజు ఎక్కడైనా ఆ రకంగా మీరు ఇచ్చిండ్రా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేసిందని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మన రాష్ట్రం నుంచి 8 ఎంపీలను ఇస్తే మన కేంద్ర బడ్జెట్లో 1 రూపాయి కూడా ఇక్కడ పెట్టిన చరిత్ర లేదు. 1 ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్న చరిత్ర లేదు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టంలో పెట్టిన చట్టాలను కూడా ఈ రోజు వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ దానిని కూడా అమలు చేసిన ఘనత ఈరోజు బీజేపీకి లేదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీజేపీకి సిగ్గుంటే అసలు మీరు చేసిన మేనిఫెస్టోలో చేసిన మీ హామీలను అమలు చేసి ఓట్లు అడగండి అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆదిలాబాద్కు మొన్న జరిగిన ఎన్నికలలో మోడీ గారు రావడం జరిగింది. స్వయాన మోడీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టును ఏర్పాటు చేస్తాను గాని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ కు రైల్వే నిర్మాణానికి కానివ్వండి, ఆదిలాబాద్ లో CCIని పునః ప్రారంభిస్తా అని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా ఆదిలాబాద్కు వచ్చి హామీలు ఇచ్చిండ్రు.
పాపం ఇక్కడ ప్రజలు నమ్మి బీజేపీని ఎంపీగా 1,00,000 మెజార్టీతోటి గెలిపించారు. ఇలా బీజేపీ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాయా, మీకు సిగ్గు అనేది ఉంటే మొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పండి. సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా మీరు ఉండి ఈ నియోజకవర్గానికి కానీ పార్లమెంటుకు కానీ ఏం కార్యక్రమాలు తెచ్చిండ్రో మీరు చెప్పండి. ఈ రోజు మతాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని రెచ్చగొట్టి ఈ రోజు ప్రజల్ని మీరు వైపు మళ్లించుకుంటున్నారే తప్ప 11 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కానీ రాష్ట్రానికి ఒక కొత్త లైన్ వచ్చిన పరిస్థితి లేదు. ఇంకా దారుణం ఏంటంటే 150 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే. ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా మన రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి బీజేపీ మాయమాటల్ని నమ్మొద్దని, బీజేపీ పార్టీని రేపు 100 కిలోమీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ఈరోజు కాంగ్రెస్ మద్దతుతోటి నిలబడ్డ నరేందర్ రెడ్డి గారు ఒక మంచి విద్యావంతుడు. ఆల్ఫోన్స్ కాలేజెస్ స్కూల్స్ పెట్టి గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన చరిత్ర కూడా నరేందర్ రెడ్డి గారికి ఉన్నది. ఒక మంచి విద్యావేత్త, ప్రశ్నించే గొంతు. రేపు మేధావుల తరపున విద్యావంతుల తరపున కౌన్సిల్లో ప్రశ్నించే గొంతుగా నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం ఇవ్వండి, గెలిపియండి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. రేపు గెలిపిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి ముందుకు వస్తుంది. ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా కావాల్సిన ఏర్పాట్లు ఏమేమి అభివృద్ధికి కావాలనో అవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారి మీద మీ ఆశీర్వాదం ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఆదిలాబాద్కు సంబంధించి కూడా మరి పట్టభద్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపుగా 10,845 మంది పట్టభద్రులు ఇక్కడ ఉండటం జరిగింది. పెద్ద ఎత్తున 100కు 100% కూడా మొదటి ప్రాధాన్యత ఓటును మరి నరేందర్ రెడ్డి గారి గుర్తు మీద, నరేందర్ రెడ్డి గారి మీద ఓటేయాలి, మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మరి అందరికీ కూడా विज्ञप्ती చేస్తూ ఆ ప్రత్యేక ధన్యవాదాలు. एमएलसी निवडणुकीच्या पार्श्वभूमीवर शहरातील प्रजासेवा भवन, कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस येथे आदिलाबाद जिल्हा युवक काँग्रेस आणि NSUच्या नेत्यांनी बैठक केली. तर काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी एमएलसी निवडणुका जिंकण्याच्या उद्देशाने काम करण्याची सूचना केली. तसेच टीपीसीसीचे सचिव सत्तू मल्लेश, माजी केंद्रीय मंत्री वेणुगोपालचारी, बोधचे प्रभारी आडे गजेंद्र यांनी निवडणुकीमध्ये अंमलवल्या जाणाऱ्या या रणनीतीमागे मार्गदर्शन केले. नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी पाहुण्यांनी युवा काँग्रेस आणि NSUच्या या नवनिर्वाचित नेत्यांचा शाल देऊन गौरव केला. सर्वांनी एकोप्याने काम करायचे आवाहन त्यांनी केले. యూత్ కాంగ్రెస్ NSU సభ్యులకి
ఎప్పటి నుంచో సన్మానం చేద్దామనుకున్నాం. ఈరోజు సాధ్యమైంది. అది మీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు కొత్త కార్యవర్గ సభ్యులు ఎన్నికైనందుకు కొత్త కార్యవర్గము, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, బోత్ అసెంబ్లీ నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అసెంబ్లీ సెక్రటరీలు అందరికీ కూడా, అసెంబ్లీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా పేరు పేరున ఒకసారి గట్టిగా వారందరికీ ఎన్నికైన వాళ్ళ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం చేసుకుందామని ముందస్తుగా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటే మనకు మంచిగా లక్కీ చార్ వేణుగోపాల్చారి గారు లక్కీ హ్యాండ్ అంటారు. ఆయన ఎప్పుడు ఎలక్షన్లలో ఓడిపోలేదు. అలాగే బోత్ నియోజకవర్గం ఆడి గజేంద్ర గారు ఆయన బిజీ షెడ్యూల్ ఆయన రావడం, సత్తు మల్లేష్ అన్న కూడా రావడం ఇది చాలా మంచి సందర్భం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యూత్ కాంగ్రెస్ తరఫున మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ నియోజకవర్గానికి, బోత్ నియోజకవర్గానికి కూడా మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తూ మా ఇద్దరు ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారులకి మంచి పేరు తెచ్చే విధంగా, రాష్ట్రంలో సీఎం గారి మంచి పేరు తెచ్చే విధంగా మేము కూడా ఉంటూ మంచి ఓటరీ అనే సంఖ్యని కూడా మెజారిటీగా ఇస్తూ మేము కష్టపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఓటర్ని మనము కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా మనం కోరాలి. 100% గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రావు, ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఉద్యోగాలు రావనే నమ్మకం కోల్పోయిన సమయంలో ఈరోజు మన ప్రజాపాలనలో సంవత్సరంలోనే 50,000 పైన ఉద్యోగాలు కల్పించారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి వారికి పూర్తి విశ్వాసం, నమ్మకం మన ప్రభుత్వం మీద ఉంది. గ్రాడ్యుయేషన్కి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక 4 రోజులే మనకు పనిచేయడానికి సమయం ఉంది. 5వ రోజు శివరాత్రి కావున ఓట్లు అడగాలంటే నేను కానీ సీనన్న కానీ ప్రతి గ్రామానికి రాలేకపోతాం. కావున ఏ గ్రామంలో అయితే మన కార్యకర్తలు ఉన్నారో, మన యూత్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో, మన ఎన్ఎస్యుఐ నాయకులు ఉన్నారో వారు వారి గ్రామాల్లో ఓట్లు అడిగితే చాలు. వాళ్ళకే తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేవాళ్ళు ఎవరనేది, బీజేపీకి ఓటు వేసేవాళ్ళు ఎవరనేది, మరి న్యూట్రల్గా ఉన్నవారు ఎవరనేది తెలుసు. కావున కార్యకర్తలే ఈసారి కష్టపడి 4 రోజులు ఎమ్మెల్సీకి మన అభ్యర్థి అయిన ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఒకటే అని రాయాలి. అది కూడా అక్కడ పెట్టిన పెన్నుతోనే, మన పెన్నుతోనే మనము రాస్తే, డిజైన్ చేసి రాస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఈ విధంగా రాయాలి. కావున ప్రతి ఒక్కరు కూడా గుంపుగా కాకుండా ఏ ఊరిని వాళ్ళు కాపాడుకుంటే మనము లీడ్ తీసుకోవస్తాము. యూత్ కాంగ్రెస్ ముఖ్యంగా ఆదిలాబాద్ బోధనకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఈరోజు సన్మానించుకోవటం నిజంగా కూడా మరి శుభపరిణామం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు మన అందరికీ ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7,00,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది కనుక దాని ఇంట్రెస్ట్ మిత్తి కట్టడానికే 63,000 కోట్ల నెలకు అప్పు మీద అప్పు తీసుకొని కట్టే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్నది. కనుక మనం కూడా ఈరోజు మీ ఇంట్లో ఉన్న ఆదాయం ఎంత, వచ్చింది ఎంత, గతంలో అప్పెంత, ఎట్లయితే ఇబ్బంది పడతామో ప్రభుత్వానికి కూడా మనకు వారసత్వంగా వచ్చిన అప్పునుగా మనం కట్టాలి. ఇప్పుడు కొత్త స్కీములకి పైసలు ఇవ్వాలి. కనుక కొన్ని స్కీములు ఆలస్యమైనప్పటికీ కూడా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మన ప్రకటించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది కాగానే రాబోయే ఎలక్షన్స్ మనవి. అవి కందిసీననే కాదు, ఆడేంద్రమే కాదు, సముద్రాల వేణుగోపాల్చారనే కాదు, రాబోయే ఎలక్షన్స్ అవి మనవి. ఈ ఎలక్షన్ అనేది ప్రీ ఫైనల్ అన్నారు. ఫైనల్లో కొట్లాడాలంటే దీన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక మన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలే ఎజెండాగా సోషల్ మీడియా వేదికగా మన పైన దాడి చేయడం జరుగుతుంది. దానికి మన యువజన కాంగ్రెస్ నాయకులైతే ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సోషల్ మీడియా ద్వారా ఎదురుదాడి దిగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత్
गुजरात स्काउट अँड गाईड्स आदिलाबाद जिल्हा संघटनेच्या वतीने शनिवारी जिल्हा केंद्रातील स्काउट्स अँड गाईड्स या कार्यालयाच्या प्रांगणामध्ये जागतिक विचार दिन साजरा करण्यात आला। स्काउट चळवळीचे संस्थापक बॅडेन पॉवेल यांच्या जयंतीनिमित्त दरवर्षी 22 फेब्रुवारी रोजी विचार दिन साजरा केला जातो। जिल्हा स्काउट मुख्य आयुक्त व मार्गदर्शक जिल्हा शिक्षण अधिकारी प्रणिता यांच्या प्रमुख उपस्थितीमध्ये स्काउट्स व गाईड्सच्या ध्वजाचे अनावरण करण्यात आले। तर बदेन पवनी दाम्पत्याच्या या प्रतिमेस मेणबत्ती पेटवून त्यांच्या आदरांजली वाहण्यात आली। त्यानंतर त्यांनी आयोजित आंतरधर्मीय प्रार्थनेत भाग घेतला। यावेळी त्या म्हणाल्या की विद्यार्थ्यांच्या सर्वांगीण विकासाला हातभार लावणाऱ्या स्काउट आणि गाईडच्या या चळवळीमध्ये जास्तीत जास्त विद्यार्थ्यांना सहभागी होऊन घेण्यासाठी सर्व शाळांच्या मुख्याध्यापकांनी परिश्रम घेतले पाहिजे। तर यावेळी जिल्हा सचिव एन स्वामींनी हे स्पष्ट केले। దేవుడు ప్రేమయే దేవుడు ప్రేమ స్వరూపుడు। సందర్భంగా ఈరోజు మన ప్రతి పాఠశాల స్కౌట్ విద్యార్థులు అలాగే స్కౌట్ టీచర్స్ గైడ్ టీచర్స్ వచ్చారు। మరి ఈరోజు వారి యొక్క ఆకాంక్ష ఏంటంటే అందరం సమానమే, అన్ని మతాలు సమానమే కాబట్టి ఈరోజు ఇక్కడ స్కౌట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థన పిల్లలచే స్కౌట్ మాస్టర్ చేయడం మరి జరిగింది। మరి ఇంత మంచి అంటే ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వారికి మనము దీపం ముట్టించి ప్రార్థన చేయడం జరిగింది। మరి ఇలాగే మనం కూడా మంచి కార్యాలు చేస్తే మనకు కూడా రేపటి నాడు ఎన్నో సన్మానాలు సత్కారాలు జరుగుతాయి। మరి ఈరోజు మీ స్కౌట్ మాస్టర్స్ మన ఆదిలాబాద్లో మంచి కార్యక్రమం చేస్తున్నారు। నేను ముఖ్యంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ आदिलाबाद शहरातील एका वसाहतीमध्ये अल्पवयीन मुलीवर बलात्कार करणाऱ्या आरोपींना कठोर शिक्षा करण्याची मागणी MIM शहर अध्यक्ष नजीर अहमद यांनी केली। त्यांनी शनिवारी प्रसार माध्यमाशी संवाद साधला। ते म्हणाले की या घटनेचा तपशील पक्षाचे असुद्दीन ओवैसी यांच्या निदर्शनास आणून दिला आहे। जिल्हाधिकाऱ्यांना पीडित कुटुंबाला मदत करण्यास सांगितले। त्याचप्रमाणे जलगतीने ही न्यायालय स्थापन करून आरोपींना कठोर शिक्षा व्हावी अशी इच्छा त्यांनी व्यक्त केली। हमको जब भी हिदायत दी गई, जैसे हिदायत दी हम लोगों ने रिम्स हॉस्पिटल पहुंचने के बाद DSP साहब को, SP साहब को और CI साहब को, टाउन SI को, सबको कॉल कर बुलाकर वहां पर नुमाइंदगी की और उनको कड़े से कड़ी सज़ा दिलाना बोल के हम लोगों ने ये मुतालबा किया। और उसके बाद आज कलेक्टर साहब से मुलाकात की और कलेक्टर साहब से मुलाकात करने के बाद कलेक्टर साहब को बोला कि ये आदिलाबाद के जो हालात है इसके ऊपर नज़र रखिए साहब, आने वाला रमज़ान है। फिर उसके बाद कलेक्टर साहब ने जो भी इमदाद देने का वादा किया, जल्द से जल्द वो लोगों को हम इमदाद पहुंचाएंगे बोल के बोला। और मेरा SP मैडम निर्मल SP मैडम से मुतालबा है कि उनके ऊपर कड़ी से कड़ी कार्रवाई करे और उनके ऊपर फास्ट ट्रैक कोर्ट लगा के उनको कड़ी से कड़ी सज़ा दे और उनको बेल नहीं मिलना बोल के ये मजलिस इत्तेहादुल मुस्लिमीन का डिमांड है। और आने वाले हालात आप लोगों के सामने हैं, मुत्तहिद रहिए, मुनज़्ज़म रहिए। और आदिलाबाद के जो हालात आप लोगों के सामने हैं, अभी जो भी हालात है आप लोगों के सामने, फुटपाथ इशू है, जो भी इशूज़ है इसके ऊपर भी इंशाअल्लाह ताला मजलिस इत्तेहादुल मुस्लिमीन डट के मुकाबला करेंगी और अवाम के साथ रहेंगी। आमदार विवेक वेंकटस्वामी यांनी मंचिराला जिल्ह्यातील चेन्नूर शहरातील सरकारी हायस्कूलच्या या मैदानामध्ये मॉर्निंग वॉक केला। यावेळी आमदारांनी वॉकर सदस्यांना शाळेच्या मैदानात वॉकिंग ट्रॅक व साईड ट्रेन बांधण्यास सांगितले। सकारात्मक प्रतिसाद देत आमदार विवेक वेंकटस्वामी यांनी लवकरात लवकर वॉकिंग ट्रॅक आणि साईड ट्रेन ही बांधण्याचे आश्वासनही दिले। त्यानंतर नगरमधील ज्योतिबा बापू यांच्या शाळेमध्ये अचानक तपासणीही करण्यात आली। शाळेतील सुविधांबाबत विद्यार्थ्यांना विचारणाही करण्यात आली। स्वच्छतेची योग्य व्यवस्था होत नसल्याबद्दल त्यांनी नाराजी व्यक्त केली। परिसर स्वच्छ ठेवण्याचा सल्लाही दिला गेला। पाणी पुरवठा होत नसल्याने, पंखे फिरत नसल्याने विद्यार्थ्यांना सांगण्यात आले व समस्या तातडीने सोडवण्यास निर्देशही देण्यात आले। ఎందుకంటే మంచిగా చదువుకున్న పిల్లలకు పవర్ వస్తుంది,
ఏమొస్తుంది? వాటర్ ఎక్కడ వస్తలేదు అంటారు, స్నానంగా వస్తుంది. మీరు ఆడుకునే ఏమైనా ఇబ్బంది ఉంటుంది. మార్నింగ్ వాక్లో మన గవర్నమెంట్ హై స్కూల్లో వాక్ చేయడం జరిగింది. అక్కడ వాకర్స్ అందరు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, నీళ్ళన్నీ స్కూల్లో వచ్చి వాకింగ్ చేయడానికి కష్టమవుతుందని చెప్పి వారందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. ఒక ట్రైన్, సైడ్ ట్రైన్ అక్కడి నుంచి కడితే నీళ్ళన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు. మున్సిపల్ కమిషనర్ గారిని తక్షణమే అది అసెస్ చేసి ఒక ప్రపోజల్ ఇవ్వమని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పారు. మన జ్యోతిరావు పూలే స్కూల్ ఇక్కడ కూడా విద్యార్థులతో మాట్లాడుతూ వారికి ఫెసిలిటీస్ ఏం తక్కువ ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి కొంచెము మన స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వారికి మోటివేట్ చేసాం, డిసిప్లిన్ ఉండాలి, మంచిగా పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట చదువుకోవాలి. మన ఈ స్కూల్లో నుంచి కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ మోటివేట్ చేయడం జరిగింది. స్కూల్లో ఫెసిలిటీస్ కూడా క్లీన్లీనెస్, వాటర్ సప్లై, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏదైతే స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారో అవన్నీ కూడా సరిదిద్దుకోమని చెప్పి డిప్యూటీ వార్డెన్ గారికి చెప్పడం జరిగింది. मंचिराला जिल्ह्यातील गेरे कॉलनी चेन्नूर टाउन येथील सर्वे नंबर 869च्या या सरकारी जमिनीवर काही अतिक्रमणधारकांनी अतिक्रमण केले आहे. ही जागा स्थानिक पत्रकारांना देण्यात आल्याचे यापूर्वी महसूल अधिकाऱ्यांनी जाहीर केले असतानाही ते प्रत्यक्षात आलेले नाही. गेल्या आठवड्यात काही बेकायदेशीर यांना जागेवर अतिक्रमण करण्याचा प्रयत्न केला असून पत्रकारांच्या तक्रारीवरून महसूल अधिकाऱ्यांनी कारवाईचाही बडगा उगारला. ही सरकारी जागा आहे, येथे कोणीही अतिक्रमण करू नये असा इशारा महसूल कर्मचाऱ्यांनी 3 दिवसांपूर्वी त्या ठिकाणी लावला होता. याबाबत स्थानिक तहसीलदारांना खुलासा विचारला असता त्यांनी अतिक्रमण सोडले नसून पोलीस ठाण्यात तक्रार दिल्याचा खुलासा केला. చెన్నూరు గ్రామం, చెన్నూరు మండలం శివార్లో సర్వే నంబర్ 863లో సుమారుగా 2 ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమి వేకెంట్గా ఉన్నది. సో రెవెన్యూ రికార్డుల ప్రకారము ఇటు భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నందున రికార్డ్స్ అని వెరిఫై చేసేసి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకొని 20వ తారీఖు రోజున అట్టి ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ 863లో ప్రభుత్వ భూమిగా బోర్డు అనేది పెట్టడం జరిగింది. గిరిదావారు పంచాంగ కండక్ట్ చేసి గిరిదావారు నేను వెళ్ళి పర్సనల్గా బోర్డు కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వ భూమిని కాపాడనే ఉద్దేశంతో. నిన్న రాత్రి సుమారుగా టైము అర్ధరాత్రి ప్రాంతంలో సర్వే నంబర్ 863లో పెట్టిన బోర్డుని కూడా ఎవరో తొలగించారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి గిరిదావారు కూడా వెళ్ళి మోక మీద చూస్తే బోర్డు అనేది తొలగించడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి సిఐ చెన్నూరు గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ భూమిలో ఆక్రమణ అనేది చట్టరీత్యా నేరం కాబట్టి బోర్డు తొలగించడం కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. కాబట్టి సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే విచారణ చేసి ఎవరైనా విచారణ చేసిన తర్వాత వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా సిఐ చెన్నూరు గారికి కూడా ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు. काँग्रेस पक्ष पोकळ शब्दात सत्तेत आल्याचा आरोप करत मंचचे माजी आमदार नदपल्ली दिवाकर यांनी सर्व शेतकऱ्यांना बुडवण्याचा आरोप केला. तर दांडेपल्ली मंडळ केंद्रात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते.
ते म्हणाले की पातळ जातीच्या भाताला हा बोनस देण्याचे आश्वासन देणाऱ्या काँग्रेस सरकारने 2 महिने उलटून गेले तरीही अद्याप बोनस दिलेला नाही. रैत बंधू निधी जारी करण्यात रेवंत रेड्डी सरकार अपयशी ठरल्याचा आरोपही त्यांनी केला. शेतकऱ्यांशिवाय सर्व स्तरावरील जनतेला आश्वासनाच्या नावाखाली फसवण्याबाबत पब्बम आयुष घालवत आहे. त्यानंतर मुख्य रस्त्यावरील ही विद्युत रोषणाही करत काँग्रेस सरकारच्या विरोधामध्ये घोषणाबाजी केलेली आहे. त्यामुळे सुमारे अर्धा तास धरणे धरल्याने दोन्ही बाजूंनी अवजड वाहने थांबली. మోసం చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి అన్ని విధాల మోసం చేసిన ఎన్నో ఉదాహరణలు. ఈరోజు ప్రధానంగా ఎన్నికల ముందు వరి ధాన్యానికి 500 బోనస్ అన్నారు. అన్ని గెలిచిన తర్వాత ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. మొన్న వానాకాలానికి సన్నవడ్లకి బోనస్ అన్నారు. ఆ సన్నవడ్లకు బోనస్ అన్న సందర్భంలో మన వానాకాలంలో దాదాపు మన దగ్గర అంటే మన కాన్స్టిట్యూన్స్ లో 40,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 40,000 మెట్రిక్ టన్నులు తీసుకోవడం, అందులో దొడ్డు సన్నం కలిపి. ఆనాడ పార్టీ ఈ పార్టీతో పాపం గుద్ది ఇత్తమన్నల మీద మొగ్గు పెట్టారు. 5 నుంచి 7 మొగ్గు పెట్టారు. ఇదో పని ఇది ఇస్తున్నారు కౌలు రైతులకు. అందరు కౌలు మొత్తం ఏకదాడి కొట్టారు. ఏమైందా? అవి లెక్కలు చెప్తే ఇంకా అంత మహాఘోరం. ఆ లెక్కలు చెప్తే మహా అధ్వానం చేస్తున్నారు. పనికి మేన వాళ్ళట, అందులో ఇంట్లో ఒకరట. కౌలు రైతు ఉపాధానికి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ వేరు పడరా? తండ్రి కొడుకు, తండ్రి భార్య, భార్య భర్తలు, కొడుకు 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 ముగ్గురు అందరు కుటుంబం ఎట్లా పోతే అట్లా ఇవ్వడానికి లేదు. ఎంత చేసింది తెలుసా? మొత్తం జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో 15,000 మంది చేశారు కూలి. ఒక మన దగ్గర 70,000 మంది ఉంటారు. ఒక మంచిర్యాల జిల్లా 70,000 మంది ఉంటారు లెక్కలేసి. మొత్తం జిल्ह्याగా 15 చేశారు. आदिलाबाद जिल्हा मुख्यालयातील रामलीला मैदानावर या महिन्याच्या 23 तारखेला होणाऱ्या गोंडी धर्मगुरू हिरासुका जयंती सोहळ्याशी जवळपास सर्व व्यवस्था पूर्ण झाली आहे. प्रशासकांनी व्यवस्थेचा हा आढावा घेत माध्यमांशी संवाद साधला. संयुक्त आदिलाबाद जिल्ह्यातील आदिवासी प्रधान समाज जातीच्या बांधवांनी मोठ्या संख्येने एकत्र येऊन यशस्वीतेची मागणी केली. दरवर्षी जिल्ह्यात विविध ठिकाणी हिरासुका जयंती साजरी करण्यात येत आहे. त्याचाच एक भाग म्हणून यावर्षी आदिलाबाद जिल्हा केंद्रामध्ये आयोजित करण्याचा ही निर्णय जातीच्या नेत्यांसोबत घेण्यात आला आहे. हिरासुका जयंती उत्सवाचा एक भाग म्हणून आरटीसी बस स्थानकासमोरील हिरासुका मंदिर येथे सकाळी 10 वाजता पूजा कार्यक्रमानंतर तेथून रामलीला मैदानावर रॅली काढण्यात येणार आहे. तर या कार्यक्रमात सर्वांनी उपस्थित राहून जयप्रदान करावे असे ते म्हणाले. జరగబోయే హీరాసుక్క జయంతిని పురస్కరించుకొని ప్రధాన సమాజం యొక్క పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, సంఘ సభ్యులు, మరి ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ తప్పక తరలి రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క జయంతిని మనము ఘనంగా ఆదిలాబాద్లో రామ్లీలా మైదానంలో జరుపుకుంటున్నాము. అందుకోసము ప్రతి ఒక్క నాది అని మనసులో భేదాలు పెట్టుకోకుండా ఇవాళ జరుపుతాము రేపు జరుపుతాను అని కాకుండా మరి వారి యొక్క సూచనలు సలహాలు పెద్దలు తీసుకుంటూ మనము తప్పక తరలి రావాలి. ఎందుకంటే మన అస్తిత్వాన్ని మనం కూడా కాపాడుకోవాలి. మన సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన రీతి రివాజు మనం కూడా కాపాడుకోవాలి. మరి ఈ యొక్క ప్రోగ్రాము ఆధ్యాత్మిక ప్రోగ్రాము. హీరాసుక మా కుల గురువు, గోండి ధర్మ గురువు కాబట్టి ప్రతి వారు 9 తెగలు కావని మా యొక్క కులస్తులు, ప్రధాన కులస్తులు కానివ్వండి తప్పక తరలి రావాలని ప్రతి ఒక్కరికి మనసారా చేతులు జోడించి నమస్కరిస్తుంది, వేడుకుంటున్నాను. PSSM पिरॅमिड सेवा दलाच्या प्रतिनिधींनी सांगितले की
जागतिक शांततेसाठी मूकप्राण्यांच्या रक्षणासाठी महाकरुणा मेगा शाखा रॅली काढण्यात आली। आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये कार्यक्रमाची माहिती देण्यात आली। तर पिरॅमिड स्पिरिच्युअल सोसायटीच्या मूव्हमेंटचे संस्थापक ब्रह्मर्षी पितामहा आणि पत्रीजी यांनी सांगितले की कार्यक्रम पिरॅमिड स्पिरिच्युअल सोसायटी मूव्हमेंट आणि पिरॅमिड सेवा दल पिरॅमिड आणि स्पिरिच्युअल ट्रस्ट यांच्या दैवी आकांक्षेखाली ही असतील। स्थानिक टीटीडी कल्याण मंडप येथील कार्यक्रम यशस्वी करण्यासाठी त्यांनी सांगितले। ఏ మూగజీవాలను చంపితేనే హక్కు ఏ మూగజీవాలను చంపితేనే హక్కు హింస छोड़ो హింస छोड़ो మనాలి 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 తినాలి 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 జై పత్రిజీ మహారాజ్ కి జై పత్రిజీ మహారాజ్ కి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మహాకరుణ శాకాహార ర్యాలీని ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నాము। ఈ శాకాహార ర్యాలీలో ఆధ్యాత్మిక సంస్థల అందరి ప్రతినిధులను పెద్దలను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మానవాళి మాంసాహారం వల్ల అనేక రకమైనటువంటి రోగాల బారిన పడేటువంటి ఆనవాళ్ళు ప్రతిరోజు మనము మీడియా పరంగా పేపర్ల పరంగా చూస్తూనే ఉన్నాము। సో అలాంటి పరిస్థితి నుంచి సమాజాన్ని మానవాళిని సరైన మార్గంలోకి నడిపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా శాకాహారం వైపుగా మలచేలా ప్రోత్సహిస్తోంది। మరి ఇట్లాంటి ఈ శాకాహార ర్యాలీని రేపు టీటీడీ కళ్యాణ మండపంలో 23/2/25 నాడు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం। 1500 మంది మరి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అవుతున్నారు। మరి ఆసక్తి గల ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీని పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం। सातवाहन जेएसी नेते चेन्नम मल्ला चैतन यांनी तेलंगणाचे कार्यकर्ते आणि केसीआर यांचे प्रिय शिष्य सरदार रवींद्र सिंग यांना पदवीधर एमएलसी उमेदवार म्हणून प्रचंड बहुमताने विजयी होण्यास सांगितले। आदिलाबाद शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते। तर मेदप करीमनगर आणि आदिलाबाद निजामाबादच्या एमएलसी निवडणूक लढवणारे सरदार रवींद्र सिंग यांना प्रथम पसंतीचे मत द्यावे, अधिकाऱ्यांकडून विशेष प्रतिसाद मिळत असल्याचेही सांगण्यात आले। रवींद्र सिंग नक्कीच जिंकतील असा विश्वास त्यांनी व्यक्त केला। తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీంద్ర సింగ్ అన్నను గెలిపిద్దాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి ప్రియ శిష్యుడు శ్రీ సర్దార్ రవీంద్ర సింగ్ గారికి మద్దతు తెలపాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రులందరికీ శాతవాహన జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। శాతవాహన జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులందరం కూడా కొన్ని టీమ్స్గా డివైడ్ అయి ఈనాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా దాదాపుగా ఈ జిల్లాలలో ఉన్నటువంటి 150 నుంచి 200 వరకు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలను తిరిగి సందర్శించితే పట్టభద్రుల నోటి వెంబడి వచ్చేది ఒకే ఒక మాట, తెలంగాణ ఉద్యమకారునికే పట్టం కట్టబోతున్నాం సార్, సర్దార్ రవీంద్ర సింగ్ గారి వెంట మేము నడుస్తున్నాం, మేము పైసలకు లొంగిపోము, మేమందరము పట్టభద్రులం, పట్ట తీసుకున్నాం కనుక పనిమంతునికే పట్టం కడుతున్నామని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది। संत गाडगेबाबा यांचा उद्या होणारी जयंती सोहळा यशस्वी व्हावा अशी विनंती आयोजकांनी केली आहे। आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषदेमध्ये त्यांनी या कार्यक्रम यशस्वी करण्याचे आवाहन केले। समता फाउंडेशनच्या संयुक्त विद्यमानाने शहरातील आंबेडकर चौकामध्ये हा दिन सोहळा असल्याचेही सांगितले। दलित, बहुजन, विचारवंत आणि समाजाच्या सर्व स्तरातील लोकांनी पुढे येऊन विजयी करण्याचे त्यांनी आवाहन केले। संत गाडगे बाबा की जय। संत गाडगे जय छत्रपति शिवाजी महाराज को जय। जय छत्रपति, जय गाडगे महाराज को जय। संत गाडगे महाराज को जय।
भारत देश के संविधान के जागरण के उपलक्ष्य में संत गाडगे महाराज और छत्रपति शिवाजी महाराज इनकी जयंती के उपलक्ष्य में कल जो संडे के दिन है शाम को 4 बजे हमारे डॉक्टर बाबा साहेब अम्बेडकर चौक पे आदिलाबाद चौक पे ये जो इनके संयुक्त जयंती मनाई जा रही है समता फाउंडेशन के आध्वर्य में। तो मैं सभी बौद्ध उपासक उपासिकाएं अम्बेडकरवादी और छत्रपति शिवाजी महाराज के जो अनुयायी हैं संत गाडगे महाराज के अनुयायी हैं और सभी वर्ग के लोगों को आह्वान करता हूं। उस आह्वान में जो कल दिव्यांग जो लोग हैं उनका जो संगीतमय कार्यक्रम होगा उस संगीतमय सांस्कृतिक कार्यक्रम में आप सभी लोगों को आह्वान करता हूं और उस कार्यक्रम में उपस्थित होके हजारों संख्या में उपस्थित होके यशस्वी करना चाहिए बोल के आपको विनंती करते हुए जय भीम। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक कार्यक्रम राबवले। तर त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे। शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुकही करतात। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న గుండె గుండెను తట్టినావు కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కదన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। काँग्रेससाठी एमएलसी निवडणुका प्रतिष्ठा। तेलंगणा पर्यटन महामंडळाचे अध्यक्ष पटेल रमेश रेड्डी पक्षाला हलवण्यात न घेण्याची सूचना। कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये झालेल्या आढावा बैठकीमध्ये अनेक सूचना। काँग्रेस पक्षात प्रवेशाची घाई। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली पक्ष मजबूत। निवडणुका जिंकण्याच्या उद्देशाने काम करण्यासाठी एमएलसी बोलवले। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।